अधौ रामतपोवनादिगमनम् हत्वा मृगम् काञ्चनम् वैदेहिहरणम् जटायुमरणम् सुग्रीवसम्भाषणम् वालीनिग्रहणम् समुद्रतरणम् लङ्कापुरीदहनम् पश्चात् रावणकुम्भकर्णहननम् ఏతద్ధి రామాయణం. పిల్లలు, ఇవాళ మనము రామాయణం గురించి తెలుసుకుందామా? రామాయణం ఏంటి అంటే మనకు ఎంతో గొప్పవాడైన దశావతారాలలో ఒక్కడైన శ్రీరాముని చరిత్ర గురించి వివరిస్తుంది. ఇది చాలా పెద్ద కథ. మరి అంతటి పెద్ద కథని చిన్న పిట్ట కథగా అందరికీ అర్థమయ్యేలా ఇలా ఈ శ్లోకంలో వివరించారు. పూర్వము రాముడు దశరథ మహారాజు అంటే రాముని తండ్రి మాట విని అడవులకు వెళ్తాడు. అక్కడ సీతాదేవి కోరికపై బంగారు జింకని వేటాడడానికి వెళ్తాడు. ఒంటరిగా ఉన్న సీతాదేవిని రావణాసురుడు ఎత్తుకుని పోతాడు. ఆమెను రక్షించుటకై జటాయువు అను పక్షి రావణునితో యుద్ధం చేసి మరణిస్తుంది. శ్రీరాముడు సీతాదేవిని వెతుకుతూ అడవిలో సుగ్రీవునితో స్నేహం చేస్తాడు. సుగ్రీవునికిచ్చిన మాట ప్రకారం శ్రీరాముడు వాలిని సంహరిస్తాడు. సముద్రమును దాటి హనుమంతుడు లంకను చేరి సీతాదేవిని కనుగొంటాడు. రావణునిపై కోపముతో లంకానగరమునకు హనుమంతుడు కాల్చివేస్తాడు. తరువాత శ్రీరామ లక్ష్మణులు వానరసేనతో లంకను చేరి రావణ కుంభకర్ణులను వధిస్తారు. సీతాదేవిని చెర నుండి విడిపించి అందరూ అయోధ్య నగరమునకు చేరుతారు. ఇది రామాయణ కథ. మళ్ళీ ఇంకో శ్లోకంతో కలుసుకుందామా? నమస్తే.